asla. Every action of his looks like Chandrababu Naidu is making him do. మీరు నమ్ముతున్నారా? 100%. ఇది బాబే నడిపిస్తున్నాడు. చాలా క్లియర్ గా తెలుస్తుంది కదా. అంటే మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు కదా. ఇప్పుడు నేను ఇది చేసి ఎక్స్ప్లెయిన్ సార్. నా పాయింట్ ఏంటంటే ఆ టైం నుంచి చంద్రబాబు నాయుడు ఇది అది లోకేష్ అది ఇది అని చెప్పిన రోజు నుంచి ఎందుకు మారింది అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది నా దగ్గరికి ఏదో రాలేదు. ఇది ఒక పాయింట్. అప్పుడు ఆటోమేటిక్గా వేరే యూజర్ని బిహైండ్ ద సీన్స్ యూజర్ని అది ప్యాకేజా గీకేజ్ అనేది పక్కన పెట్టండి. లేకపోతే తను అనుకున్నాడా ఎవరైనా చెప్పారా నీకు అంత సీన్ లేదు అందుకని అంత ఓడిపోయావు ఎంతో కొంత సపోర్ట్ తీసుకోపోతే నీకు అసలు ఫ్యూచర్ లేదు అనే ఒక ఆలోచన నుంచి అది కూడా మీకు చాలాసార్లు కలిసింది. మనకు ఓట్లు వేయలేదు కదా, మీరు నాకు ఓట్లు వేయట్లేదు అని పవన్ కళ్యాణ్ కంప్లైంట్ చేయటం అలాంటిదంటే నా సినిమా చూడటానికి రావట్లేదని నేను అడిగినట్టు. అది ఇప్పుడు నా సినిమా ఆడికి ఏదో ట్రైలర్ ఏదో నచ్చితేనే వస్తాడు కదా. నేనే అడుగుతున్నాను సినిమా చూడటానికి రావట్లేదని. అలాగే పొలిటీషియన్ అని అతను ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీది. నీకు ఓటు వేయాలి అని వాళ్ళ ఫీలింగ్ కలిగించే బాధ్యత నీది. నీ యాక్షన్స్ ద్వారా నీ మాటల ద్వారా. నాకు ఓటు వేయట్లేదని చిన్నపిల్ల ఏడుస్తే అది ఎలాగా పాయింట్. అప్పుడు ఏంటి అతనికి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఈగోతోటి ముందుకెళ్తే ఓడిపోవటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్న ఒక భయంతో చంద్రబాబు నాయుడు తోటి హీఈస్ గెటింగ్ హిమ్ డ్రివెన్. ఆ బర్రెలా కావటానికి అది రీజన్. ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఎందుకు ఉంటాయి ఎప్పుడైనా మీకు వాటికి స్వతహాగా ఆ సెక్యూరిటీ ఫీల్ అవ్వవు. ఒక సింహం ఫీల్ అయినట్టు ఒక పులి ఫీల్ అయినట్టు అవి ఫీల్ అవ్వవు. అందుకని వాటి కాపరి కావాల్సి వస్తుంది. కాపరి చూసుకుంటాడులే ఆయన చెప్పినట్టు మనం చేస్తే మన పని అయిపోతుంది అనే ఒక మైండ్ సెట్ బర్రెలకి గొర్రెలకి ఉంటాయి. హర్డ్ యానిమల్స్ అంటారు వాటిని. హర్డ్ యానిమల్స్ మామూలు అయితే ఓకే. ఫస్ట్ టైం ఇండివిజువల్ హర్డ్ యానిమల్ అని నేను పవన్ కళ్యాణ్ చూశాను. అంటే ఇక్కడ తను యాటిట్యూడ్ పరంగా మీరు ఇందాకనే చెప్పారు తన యాటిట్యూడ్ ఏ రోజుకు ఆ రోజు ఆలోచించుకుంటారు, అగ్రెసివ్నెస్ ఉంటుందని. అట్లాంటి మనిషి ఇలాగ లొంగుతాడు.